మీ ఏజ్ 20 ఉన్నా, 30 ఉన్నా, 60 ఉన్నా ఈ ఛానల్ అనేది స్టేజ్ మీద నిలబడి క్లాస్ స్పీకే ఒక పర్సన్లా కాకుండా మీ పక్కనే ఉండి మీకు హెల్ప్ చేసే ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి అని ఆశిస్తున్నాను. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హైమా, లైఫ్ స్టైల్ కోచ్. వెల్కమ్ యూ ఆల్ టు స్పృహ. అసలు ఏంటి ఈ ఛానల్, దేని గురించి? అసలు ఈ ఛానల్ దేని గురించి అని చెప్పే ముందర అసలు దేని గురించి కాదో మాట్లాడుకుందాం. ఇది అనదర్ డైట్ ఛానల్, మిమ్మల్ని అయితే ఇది తినండి ఇది తినొద్దు అని చెప్పే ఛానల్ అయితే కాదు. మరి దేని గురించి స్పృహ అంటే, ఈ నా 4 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో, అంటే యాజ్ ఎ లైఫ్ స్టైల్ కోచ్గా, సో చాలామందిని చూశాను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని డెలిబరేట్గా డైట్లు స్టార్ట్ చేసుకోవడం, జిమ్లు హిట్ చేయడము, లైఫ్ స్టైల్ మార్చుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని రోజులకి దే గెట్ బ్యాక్ టు ఓల్డ్ హ్యాబిట్స్, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ వెయిట్ గెయిన్ జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు నా మైండ్లో ఎప్పుడు ఒక క్వశ్చన్ రన్ అయ్యేది, అందరికీ అన్నీ తెలుసు, ఏది తింటే మంచిది, ఏది తింటే మంచిది కాదు, ప్రోటీన్ మంచిది, గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి అని అందరికీ తెలుసు. బట్ ఎందుకని హెల్తీగా ఉండడం అంత డిఫికల్ట్ టాస్క్ అవుతుంది అని ఆలోచిస్తే, హెల్త్ అనేది కేవలం ఫుడ్ ప్లేట్ మీద ఆధారపడి ఉండదు, అది చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ సెట్ అయి ఉండొచ్చు, స్ట్రెస్ అయి ఉండొచ్చు, ఈవెన్ ఎన్విరాన్మెంట్, రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. అందుకనే నేను స్పృహని క్రియేట్ చేశాను. ఈ ఛానల్ ద్వారా చాలామంది, ముఖ్యంగా ఉమెన్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనేసి. ఎందుకంటే మనం ఏ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలన్నా కూడా ముందుగా మనకి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మారాలన్నా అవేర్నెస్ తోటే స్టార్ట్ అవుతుంది. అంటే ఒక విషయాన్ని మనం తెలుసుకొని మారాలి అని మనం గట్టిగా బిలీవ్ చేసినప్పుడే, దాని గురించి, ఆ విషయం గురించి మనకు తెలిసినప్పుడే, కాన్షియస్నెస్ వచ్చినప్పుడే మనం మారుతాం కదా. సో నాకు ఈ ఎక్స్పీరియన్స్ తోటి చాలామందితో ట్రావెల్ చేసినాను కాబట్టి, సో ఈ ఛానల్లో నాట్ ఓన్లీ ఇది తినండి ఇది తినొద్దు, ఈ క్యాలరీస్ కౌంట్ చేసుకోండి, ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్పడమే కాకుండా, దాన్ని లైఫ్ లాంగ్ మనతో పాటు ఎలా ట్రావెల్ చేయొచ్చు, కన్సిస్టెంట్ హ్యాబిట్స్ని బిల్డ్ చేసి మన హెల్తీ లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి, అంటే మన లైఫ్ స్టైల్ని హెల్తీగా ఎలా మార్చుకోవాలి అనేది డిస్కస్ చేద్దాము. ఒక డిస్కషన్ ప్లాట్ఫామ్ లాగా ఉండాలి ఈ ఛానల్ అనుకొని స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఈ ఛానల్లో మనం కేవలం బాడీ గురించే కాదు, మన మైండ్ గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసిన, నేను చదువుతున్న బుక్స్లో నుంచి చాలా న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ డిస్కస్ చేద్దాం, చాలా సింప్లిఫైడ్ లాంగ్వేజ్లోనే. మనం ఎమోషనల్గా తింటూ ఉంటాం కదా, ఎందుకు ఎమోషనల్ ఈటింగ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి విషయాలు. దాంతోపాటు మనము స్ట్రెస్ గురించి, రిలేషన్షిప్స్ గురించి, ఫుడ్ హ్యాబిట్స్ గురించి, వాట్ నాట్, ఎవ్రీథింగ్ అబౌట్ లైఫ్. సో మనం కాన్షియస్ లైఫ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకే. అండ్ మీ ఏజ్ 20 కావచ్చు, 30 కావచ్చు, 60 కావచ్చు, మీరు ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నా కూడా ఈ ఛానల్ అనేది ఏదో స్టేజ్ మీద నిలబడి క్లాస్ పీకే ఒక పర్సన్లా కాకుండా, మీ పక్కనే ఉండి మీ చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళే ఒక ఫ్రెండ్ లాగా ఉండాలని ఆశిస్తున్నాను. సో ఇక్కడ నాకు అన్నీ తెలుసు, నేను చెప్తాను మీరు వినండి అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బికాస్ ఐఎమ్ ఆల్సో ఇన్ ద జర్నీ, ఐ లవ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. సో ఈ జర్నీలో నేను చాలా బుక్స్ చదువుతాను, చాలా విషయాలు తెలుసుకుంటాను, చాలా రీసెర్చ్ చేస్తుంటాను, చాలా జర్నల్స్ చదువుతూ ఉంటాను. సో నాకున్న ఎక్స్పీరియన్స్, పీపుల్తో మీట్ అవుతుంటాను, ఐ డిస్కస్ ప్రాబ్లమ్స్ విత్ దెమ్ కదా. సో ఈ జర్నీలో నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా కూడా సింప్లిఫైడ్గా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏ విషయమైనా మన లైఫ్లో మనల్ని ఇంకాస్త మీనింగ్ఫుల్గా, ఇంకాస్త కాన్షియస్గా, ఇంకాస్త కామ్గా చేస్తుంది అంటే అది జస్ట్ తెలుసుకోవడం, నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవడం వరకే ఆగిపోకూడదు. ఇంకో 10 మందికి పంచుకున్నప్పుడే దాని వాల్యూ అనేది చాలా రెట్టింపు అవుతుందనే విషయాన్ని కూడా తెలుసుకున్నాను. అందుకని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. చాలాసార్లు అనుకున్నాను, లైక్ ఐ వాంట్ టు ఒక ఛానల్ మంచిగా అందరికీ చెప్పాలి, స్టార్ట్ చేయాలి అని. లైక్ నాట్ ఓన్లీ లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఐ వాజ్ ట్రయింగ్. కానీ ఎక్కడో పర్ఫెక్షన్ గురించి ఆలోచించుకుంటూ పర్ఫెక్ట్గా చేయాలి అని ఆగిపోతున్నాను. కానీ ఐ హ్యావ్ డిసైడెడ్ నవ్, ఇట్స్ నాట్ అబౌట్ పర్ఫెక్ట్. అందరూ ఇన్పర్ఫెక్టే, అందరికీ అన్ని విషయాలు తెలియదు. బట్ మనకి తెలిసింది చాలా నీట్గా, ప్రాపర్గా అవతల వాడికి చెప్పగలిగితే, అంతకంటే ఆ నాలెడ్జ్కి వాల్యూ అనేది
క్రియేట్ అవుతుంది అని నేను అనుకోవట్లేదు. సో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ హ్యావ్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ దట్. అంటే నన్ను ఏవైతే మార్చాయో ఆ విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ అంటే ఇప్పుడు ఈ ఛానల్లో జాయిన్ అయిపోయి పర్ఫెక్ట్గా అయిపోదామని, నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ ఎ జర్నీ కదా. సో లైఫ్లో ఒక్కొక్క విషయాలు ఒక్కొక్క రోజు నేర్చుకుంటూ మనం పర్ఫెక్ట్ అవుతాం. ఎవ్రీ డే అంటే ఈరోజు నేను పర్ఫెక్ట్ అయిపోయాను అనే రోజు ఏది ఉండదు. ఎవ్రీ సింగిల్ డే వీ లెర్న్ ఫ్యూ థింగ్స్. ఒక్కొక్క విషయాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో అలా కాన్షియస్గా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ఛానల్ లేదా ఈ కమ్యూనిటీ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ నిజంగా ఈ జర్నీ మీకు కనెక్ట్ అయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే, ఐ వుడ్ లవ్ యూ టు బి పార్ట్ ఆఫ్ స్పృహ. ఎవ్రీ డే కొంచెం గ్రోత్ చూసుకుందాం, కొంచెం హ్యాపీగా ఉందాం, ఇంకాస్త అవేర్నెస్తో లైఫ్ లీడ్ చేద్దాం. సో వెల్కమ్ టు స్పృహ. కాస్త ప్రేమతో, కాస్త స్పృహతో. చూస్ హెల్త్, చూస్ అవేర్నెస్.